నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఏకాదశి నాడు నుంచి పౌర్ణమి వరకు జరగనున్నాయి. కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని పేర్కొన్న నగర మేయర్. ఆమె విగ్రహానికి పాలాభిషేకం చేసిన పలువురు నాయకులు. మే 10న రాష్ట్ర రాజధానిగా తిరుపతికి శంకుస్థాపన చేస్తామన్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన స్విమ్స్ అవుట్సోర్సింగ్ నర్సులు. శ్రీవారిని దర్శించుకున్న గామి చిత్ర బృందం. సినిమాను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన హీరో విశ్వక్ సేన్. ఇక వార్తల్లోని వివరాలు. రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శనీయమని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మొల్లమాంబ జయంతి సందర్భంగా బుధవారం చిత్రపటానికి పూలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను వ్రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మొల్లమాంబ జీవించిందని ప్రసిద్ధి. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిల్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీ రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి జీవో ఇవ్వడం జరిగింది. ఇవాళ మన తిరుపతి నగరపాలక కార్యాలయంలో అఫీషియల్స్ అందరితో పాటు కార్పొరేటర్స్తో ఇవాళ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా స్త్రీలు మొల్లగారి జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆనాటి కాలంలోనే ఆవిడ అంత చదువుకొని ఒక కవయిత్రిగా గొప్ప రచనలు, అందులో సరళమైన దీంట్లో కవయిత్రిగా రచనలు చేయడం. ఎందుకంటే ఆ కాలంలో నాకు తెలిసి స్త్రీలు పెద్ద చదువుకునే వాళ్ళు కాదు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల గారు ఆ కాలంలోనే ఆవిడ రామాయణం అంటే అందరూ సంస్కృతంలో రామాయణం ఉండడం చూసాం. తెలుగులోకి రచించిన మొట్టమొదట మహిళా కవయిత్రిగా మొల్ల మనందరికీ కూడా పరిచయం. ఆవిడ్ని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా 2017లో ₹5 స్టాంపు ఆవిడ చిత్రంతో విడుదల చేయడం కూడా ఆవిడకి గౌరవం దక్కింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మొట్టమొదటి తెలుగు కవయిత్రిగా ఆవిడ మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని వాకాడుకు విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్థానిక వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. అదే క్రమంలో వాకాడు 2 గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సూపర్ 6 అనే అబద్ధపు మేనిఫెస్టోతో మళ్లీ చంద్రబాబు ప్రజలని మోసం చేయాలని చూస్తున్నాడని, మహిళలకు కేజీ బంగారం, రైతులకు బెంజ్ కారు, నిరుద్యోగులకు మోటార్ సైకిల్ ఇస్తానంటూ చంద్రబాబు దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని, ఏదో రకంగా అధికారం కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడని, రాజకీయం చేయలేక నడవలేని స్థితిలో ఊతకర్ర లాంటి జనసేన బీజేపీతో దోస్తీ కట్టాడంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పనికి మాలిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే అంటూనే, చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా వచ్చేది వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని వైసీపీ విజయం పట్ల ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరుగా మురళీధర్, ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి, వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఏం చెప్తాడో అది తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అమలు చేస్తాడు. మరి అంత ధైర్యంగా చంద్రబాబు చెప్పగలుగుతాడని అడుగుతా ఉన్నాను. 2014లో మోసపోయాం, మరి 2019లో అతను చేసిన తప్పుకు గాను తీవ్రమైన అపజయాన్ని చవి చూశాడు. ఇప్పుడు మళ్ళా అతను అబద్ధ హామీలు యథాప్రకారం చెప్తాడు. అయ్యా మోసపోకండి, ఆయన ప్రతి మహిళను చూసి 1 కేజీ బంగారు ఇస్తా అంటాడు, ఒక రైతును చూసి నీకు బెంజ్ కారు ఇస్తా అంటాడు, యువకులను చూసి మీకు ఇంటికి ఒక ఉద్యోగం కాదు, ఎంతమంది నిరుద్యోగులు అంటే మీ అందరికీ ఉద్యోగాలతో పాటు తలా ఒక మోటార్ సైకిల్ కూడా కొనిస్తా అంటాడు. ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐటీసీ నాయకులు, కార్మికులు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మంగళం వద్ద ఉన్న ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐటీసీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపైన ఉక్కుపాదం మోపుతోందంటూ ఆగ్రహించిన ఏఐటీసీ నాయకులు మురళి జీవో నెంబర్ 2131ని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతిలోని ఆటో కార్మికులు పాల్గొని తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. జీవో నెంబర్ 2131 తెచ్చి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లపైన తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఈవేళ జీవో యొక్క సారాంశం సహజంగా గ్రీన్ ట్యాక్స్ వాళ్ళ పెనాల్టీ రూపంలో ఏదైనా ఉంటే 250 రూపాయల పెనాల్టీని ఈవేళ 5,000 రూపాయలు చేశారు. 5,000 కాకుండా లైసెన్స్ లేనటువంటి ఏదైనా పొరపాటున డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని డ్రైవింగ్ చేసేటువంటి ఓనర్ కమ్ డ్రైవర్ని ఇద్దరిని కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మే 10న రాష్ట్ర రాజధానిగా తిరుపతికి శంకుస్థాపన చేస్తామని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతామోహన్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాష్ట్ర రాజధానిగా చేసి తీరుతామన్నారు. మే 10న తిరుపతిని రాజధానిగా శంకుస్థాపన చేస్తామన్నారు. ఎవరు అడ్డొచ్చినా తిరుపతిని రాజధాని చేసి తీరుతామని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీకి పరిపాలన చేత కావడం లేదని బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శించారు. బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి తిమింగళం ప్రజాధనాన్ని దోచేశాడని, జగన్కు పాలన చేతగాదని, రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టాడని సాక్షాత్తు షర్మిలే చెబుతున్నారని అన్నారు. మరి ఆయన మా చిన్నాయన ప్రయోజనాలు కాపాడేదానికి దుగరాజపట్టణ ఓడరేవుని రామాయపట్నాన్ని తీసుకెళ్ళాడు. చిన్నాయనకి ఆడ భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకోబోయాడు అక్కడికి? అక్కడ ఉన్నటువంటి చింతా విశ్వేశ్వరరావు ఆయనకు బంధువు. ఆయన ప్రయోజనాలు కాపాడేదాని కొరకు అదాని ఆయన ఆర్థిక ప్రయోజనాలు కాపాడేదాని కొరకుగా దాన్ని నేను కష్టపడి తెచ్చిన దాన్ని ఆపాడు. ఇప్పుడు ఆత్మను రాజధానిని ఆత్మను నేను సవాల్ విసురుతున్నా. సంస్కృతంలో ఉన్న రామాయణంను సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొలమాంబ జీవితం మహిళలకు ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కవయిత్రి మొల్లమాంబ 529వ జయంతి వేడుకలను మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ్ వడియర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్ల విగ్రహంకు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గొండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను వ్రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జీవించిందని ప్రసిద్ధి అని అన్నారు. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల సరళమైన తెలుగు భాషలో రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిలపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శమని అన్నారు. మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీ రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్లమాంబ సాహితీ పీఠం చైర్మన్ కేశవ్ వడియా, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి,
కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 29వ జయంతి సందర్భంగా మొల్లమాంబ సాహితీ పీఠం వ్యవస్థాపక చైర్మన్ కేశవులు ఒడియార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనే స్థాపించారు ఈ మొల్లమాంబ విగ్రహాన్ని. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మొల్లమాంబ గారికి ఘన నివాళి అర్పిస్తూ జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మనము 500 సంవత్సరాల క్రితమే మొల్లమాంబ గారు చేతి వృత్తులు చేసుకున్న వారికి కూడా వ్యవసాయం చేయాలి అనే తలంపుతో అప్పుడు శ్రీకృష్ణదేవరాయల గారితో మాట్లాడి వ్యవసాయ భూములు ఇప్పించిన ఘనత మొల్లమాంబ గారిదే. మనం ఈరోజు సులభతరంగా రామాయణాన్ని అర్థం చేసుకుంటున్నామంటే అంత సులభతరంగా రామాయణాన్ని తెలుగులో అనువదించిన రచించిన కవయిత్రి మొల్లగారి గొప్పతనమే. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మన కేశవులు ఒడియార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాలు జరుపుకొని ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నాం. తిరుపతి హతిరాంజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ మఠం భూములు కట్టబెడుతున్నారని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తుమ్మలగుంట సర్వే నంబర్ 68, 74, 75లో దాదాపు 50 ఎకరాల హతిరాంజీ మఠం భూములు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 20 ఎకరాలు తన భార్యపై రాసుకున్నారని, మరో 10 ఎకరాల్లో ఆయన అనుచరులు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుని ఉన్నారని చెప్పారు. కొంతమంది పేదలు కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారని, గతంలో చెవిరెడ్డి వీరికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పారన్నారు. కరెంటు మీటర్లు, గ్రామ పంచాయతీ పన్నులు ఉన్నా మఠం అధికారులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి పేదల ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. డిప్యుటేషన్ మీద హతిరాంజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చిన రమేష్ నాయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, అతనిని మాతృ సంస్థకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే పంచాయతీ అధికారులు నేను ఎన్ఓసి ఇస్తున్నా అంటున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేనే ఇచ్చాను అని 2017లో ఒక రైతు బాంధవుడు మఠం భూములు చూడండి. ఈ ప్రకాష్ రాజు లీలలు ఎలా ఉన్నాయంటే 2017లో పేదలకు మఠం భూములు కట్టబెట్టడంప్పుడు ఇబ్బంది లేనప్పుడు 2024లో ఎట్ట ఇబ్బంది వస్తుంది? నేను ఏవో రమేష్ నాయుడు గారిని మొన్న ఒక ప్రెస్ మీట్లో అడిగితే తను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు అక్రమంగా కట్టినారని అన్నాడు. నేను ఏవో రమేష్ నాయుడు గారిని అడిగేది ఏంటంటే అదే ప్రాంతంలో అదే సర్వే నెంబర్లో 2 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 7 ఫ్లోర్లు కట్టుకున్నారు, వాళ్ళందరూ మఠం భూములు కాదా? అంటే మఠం భూములకైనా రూల్ ఉంటుందా? అంటే ఒక చిన్న పాకేసుకుంటే వీళ్ళని కొట్టేయాలి, 2 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు, 7 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు అనే ఉన్న రూల్ ఉందా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరన్నా చెబితే వాళ్ళని మాత్రమే కొట్టాలని రూల్ ఏమన్నా ఇచ్చాడా? అంటే నువ్వు దేనికి మఠానికి కాపు కాస్తున్నావా, చెవిరెడ్డికి కాపు కాస్తున్నావా? లేదా మఠం అధికారులుగా ఉండి మఠం భూములు పరిరక్షించాల్సింది పోయి మీరే మఠం అధికారులుగా ఉండి రాజకీయ నాయకులు తొత్తులుగా మారి ఎక్కడెక్కడ మఠం భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా కొట్టేయాలని మీరు చెప్తున్నారా? మరి దీని ఆంతర్యం ఏంటి? శ్రీవారిని గామి చిత్ర బృందం సభ్యులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకులు విశ్వక్సేన్, కథానాయకి చాందిని చౌదరి, దర్శకుడు విద్యాధర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర కథానాయకుడు విశ్వక్సేన్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గామి సినిమాని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్యాన్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ముందుకు రానున్నట్లు తెలిపారు. అనంతరం చిత్ర కథానాయకి చాందిని చౌదరి మాట్లాడుతూ గామి సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలని అన్నారు. రానున్న 2 నెలల్లో 3 సినిమాలు విడుదల కానున్నట్లు తెలిపారు. ఫస్ట్ టైం లేట్ అయింది, సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికి, గామి ఫర్ మేకింగ్ ఏ సక్సెస్ఫుల్ ఫిలిం. నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత దర్శనం చాలా బాగా అయింది. చాలా ఆనందంగా ఉంది. గామి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.
ఈ ఇయర్లో నాకు ఇంకా 3 రిలీజ్ ఉన్నాయి. సో దానికి కూడా ఇంతే ప్రేమ, ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అండి. మాకు మా ప్రొడ్యూసర్ కార్తిక్ శబరీష్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ ఫస్ట్ టైం మా మదర్తో రావడం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ విశ్వక్సేన్, చాందిని మేము అందరం కలిసి రావడం ఇట్స్ లైక్ మంచి హ్యాపీ మూమెంట్. చాలా మంచి దర్శనం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. గీతాంజలి మృతికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి అని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు యువత కళలు నెరవేరుస్తానంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, మరి గత 5 ఏళ్లలో యువత గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు అక్రమంగా సంపాదించిన ప్రజాధనంతో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నిత్యానంద స్వామి వలె ఓ దీవిని కనుక్కొని అందులో రెస్ట్ తీసుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. గీతాంజలి చావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి అని ఆరోపించారు. ఆమె 7వ తేదీన సూసైడ్ చేసుకుంటే 8వ తేదీ ఆమె మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి దానిని ట్రోల్ చేసింది వైసీపీ నాయకులే అని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని పేర్కొన్నారు. పదవి కోసం సొంత బాబాయిని చంపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కార్యకర్తలను చంపడం పెద్ద సమస్య కాదని అన్నారు. ఈ ఆడబిడ్డ చావుని మేము కూడా చింతిస్తున్నాం. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే ఈ అమ్మాయి ఈమె ఎవరైతే ఉందో గీతాంజలి గారు, ఆమె పట్టా తీసుకునింది ఎప్పుడు, ఆమె వీడియో తీసుకునింది ఎప్పుడు, బయట వచ్చింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ ఇది అఫిషియల్ పేజ్. ఆ అఫిషియల్ పేజ్లో ఆమె వీడియో బయట పెట్టింది. ఈ రోజు నుంచి వెనక్కి తిరిగి చూస్తే 6 రోజులు, అంటే 8వ తారీఖు ఆమె వీడియోని వాళ్ళ పేజ్లో వాళ్ళే అప్లోడ్ చేశారు. ఏమని? వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్ వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళే వీడియో అప్లోడ్ చేసి ఆమె సంబంధించిన మాట్లాడిన వీడియో తీసుకునేది ఇంటి పట్ట, కానీ మాట్లాడింది అమ్మఒడి. సరే, ఏం మాట్లాడిందో పక్కన పెడతాం. మాట్లాడించుకున్నారు. సజ్జల భార్గవరెడ్డి దీని అంతా మొత్తం వెనక నుంచి నడిపాడు. ఆమెతో వాయిస్ ఇప్పించాడు, వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వీడియో వాళ్ళ అఫిషియల్ పేజ్లో పోస్ట్ చేసింది ఎప్పుడు? 8వ తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 7వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి. దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి 10వ తారీఖు. తిరుమల క్షేత్రం తీర్థాలకు ప్రసిద్ధి. తిరుమలలో దాదాపు 3000కు పైగా తీర్థాలు ఉన్నట్లు వెంకటేశ్వర మహత్యంలో తెలుపబడింది. కుమారధార, పసుపుధార, రామకృష్ణ తీర్థం, సుదర్శన తీర్థం, ఆకాశగంగా, పాప వినాశనం, భూగర్భ తీర్థం, నామాలు తీర్థం, చక్ర తీర్థం, ఇలా ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనది తుమ్ముర తీర్థం. ఈ తుమ్ముర తీర్థంపై V7 సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది తుమ్ముర తీర్థం. తుమ్మురుడు పేరు మీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసాన దశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికి అక్కడ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ 2గా చీలిపోవడం వల్ల తుమ్ముర తీర్థం ఏర్పడింది. పాల్గొన పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్లడానికి టీటీడీ యాజమాన్యం అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వేలాదిగా భక్తులు అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ తీర్థానికి ఇరుకైన మార్గంలో వెళ్లి వస్తుంటారు. దారి పొడవునా పచ్చదనంతో కూడిన అనేక వృక్షాలు మనల్ని పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. తిరుమలలో ప్రతి రాయి అతిశయల భగవంతుని స్వరూపంగా, దేవతా స్వరూపంగా భక్తులు భావిస్తుంటారు. భక్తి ప్రభక్తులతో తుమ్ముర తీర్థం వెళ్లి వస్తుంటారు భక్తులు. మహిళలు, కన్నెపిల్లలు, వృద్ధులు ఈ తీర్థ ప్రయాణానికి ఆసక్తి చూపుతుంటారు. దారి పొడవునా టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తుంది. పూర్వం తుంబురుడు అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్థించాడట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానం ఆచరించమని వాళ్ళు సెలవివ్వడంతో అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడట. తుంబురుడు మోక్షాన్ని పొందిన తీర్థం కనుక ఈ తీర్థానికి తుమ్ముర తీర్థం అనే పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్లిన భక్తులలో కొందరు ఈ తీర్థానికి చేరుకొని అందులో స్నానం ఆచరిస్తుంటారు.
తిరుమలలోని పుణ్యతీర్థాలలో తుమ్ముర తీర్థం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే భక్తుల సమస్త పాపాలు హరించిపోతాయనేది భక్తుల విశ్వాసం. ఈ తుమ్ముర తీర్థానికి రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. వీరందరికీ టీటీడీ దేవస్థానం వారు అన్న ప్రసాదాలను వితరణ చేస్తుంటారు. మార్చి 25న తుమ్ముర తీర్థంకు భక్తులను టీటీడీ అనుమతించనున్నది. వార్తల్లో చిన్న విరామం. తిరుపతి ఓటరు మహాశయులకు నమస్కారములు. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరగనున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న శ్రీ అక్కిపల్లి మునికృష్ణయ్య యాదవ్ హృదయానంద స్వామి గారికి మన ఓటు వేసి గెలిపిద్దాము. తిరుపతి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిద్దాము. తిరుపతి నగరంలో ప్రసారాలు ప్రారంభించిన V7 సిటీ న్యూస్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలతో మీ హరిప్రసాద్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, SRB 2 and 4 వీలర్ లోన్స్, లీలామహల్ జంక్షన్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పద్మావతిపురంలోని ఆయన నివాసం వద్ద స్విమ్స్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. తిరుపతి నగరంలోని స్థానిక ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద స్విమ్స్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులు మాట్లాడుతూ నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా కాకుండా టీటీడీ పాలక మండలి ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కోసం కాంట్రాక్ట్, పొరుగు సేవల కింద స్విమ్స్ లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు జీవో నంబర్ 114 ప్రకారం నిబంధనలను సడలిస్తూ వారి సేవలను క్రమబద్ధీకరించేలా టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానించినందుకు రుణపడి ఉంటామని స్విమ్స్ నర్సులు తెలిపారు. తమ జీవితాల్లో వెలుగులు నింపారని స్విమ్స్ నర్సులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఏటా పాల్గొన మాసం ఏకాదశి నాడు నుంచి ప్రారంభమై పౌర్ణమి వరకు జరుగుతాయి. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలలో ఈ 5 రోజులు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు తెప్పలపై విహరించనున్నారు. తెప్పోత్సవాలలో మొదటి రోజు ఈ నెల 20న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 21న రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి పుష్కరిణిలో విహరిస్తారు. చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి విహరిస్తారు. తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో 5 రోజుల పాటు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సాలువ నరసింహరాయలు 1468లో పుష్కరిణి మధ్యలో నీరాజన మండపం నిర్మించి తెప్పోత్సవాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తెప్పోత్సవాల గురించి తాళపాక అన్నమయ్య తన సంకీర్తనలో ఎంతో గొప్పగా కీర్తించారు. తిరుపతి కెన్సస్ హోటల్లో గామి హీరో విశ్వక్ సేన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గామి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తరువాత ఇటువంటి సినిమా తెలుగులో ఉంది అంటే చాలా హ్యాపీగా ఉందని, అదే గామి అని అన్నారు. సినిమా నచ్చని వాళ్లకు కూడా ఇది నచ్చుతుందని, కన్ఫ్యూజ్ అవుతోందని కొంతమంది అంటున్నారని, ఎందుకలా అంటున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇందులో అఘోర క్యారెక్టర్ నేను చేయలేనేమో అనిపించిందని, అలాంటిది ట్రై చేస్తాను అనిపించిందని, చాలా బాగా వచ్చిందని అన్నారు. కొత్త కంటెంట్ కావాలనుకున్న వారికి చాలా బాగుంటుందని, కుటుంబ సమేతంగా అందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరారు. 8, 9, 10లో ఉన్న రేటింగ్స్ థౌజండ్స్ లో పెరిగిందని, చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ట్రయింగ్ న్యూ కాంటెంట్ అండ్ స్టిల్ మేక్ ఇట్ కమర్షియల్ అండ్ స్టిల్ గెట్ గుడ్ ఫిల్మ్స్ టు ఆడియన్స్. అండ్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. అండ్ మా సినిమాకి కూడా ఒక 4 పెద్ద మనుషులు వాళ్ళని వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా అండ్ డెఫినెట్లీ తెలుగులో ఇట్లాంటి సినిమా ఇంతకుముందు అయితే రాలేదని నేను ప్రౌడ్గా చెప్తాను. డెఫినెట్లీ ఈ సినిమాకి గామి వోంట్ స్టాప్ హియర్. గామి ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే దిస్ విల్ గో వెరీ ఫార్. 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా మనం తెలుగులో ఇట్లాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఖచ్చితంగా అవుతుంది. నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. సినిమా రిలీజ్ అయిన 4 రోజుల తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. సో ఐఎమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్. మా ఇంటెన్షన్, మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా చేసినామన్నది అర్థం చేసుకోండి. అండ్ ఎందుకు ఇంతమందికి నచ్చిందని ఆలోచించండి.
అండ్ అర్థం కాలేదు అంటే వీఆర్ నాట్ కాలింగ్ దెమ్ డమ్ ఆర్ ఎనీథింగ్. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. కానీ బట్ ఫిలిం డెఫినెట్లీ నచ్చిందంటే కూడా నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చిందో మీకు యూ మస్ట్ నో. డెఫినెట్లీ మనం డ్యూనో ఏదో అయితే పోయి బట్టలు చింపేసుకొని చూసేస్తుంటాము. డెఫినెట్లీ అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సినిమాలో. ఇఫ్ యూ పే లిటిల్ కాన్షియస్, కొంచెం అటెన్షన్ పే చేస్తే అర్థమైపోయే సినిమా. నాకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు అవుతారో. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థమైందో అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ వన్స్ అగైన్. ఈ సినిమాకి 5 ఏళ్ళు పడుతుంది అంటే నేను అప్పుడే ఆపేసేవాడినేమో. అప్పుడు తెలియలేదు, అయిపోద్దిలే మహా అయితే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక విజన్లో అనుకున్నాం, ఒక క్వాలిటీలో అనుకున్నాం. అది తీసుకుంటూ ఆ క్వాలిటీ చెక్కుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో అసలు టైం తెలియలేదు మాకు నిజంగా చెప్పాలంటే. సో అది బెటర్ అవుతూనే ఉంది. ఆ బెటర్ ఎంత అవ్వగలుగుతుందో మనకు కనిపించింది. ది బెస్ట్ ఆఫ్ ద పాసిబిలిటీస్ మేము చేసాము. ఆ అవుట్పుటే బయటకు వదిలాము. బేసికలీ మేము చేయగలిగింది చేసాము. సో అప్పటికి మీరు అన్న టైం అయింది, 5-6 సంవత్సరాలు అలా అయిపోయింది అలాగా. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఆ థీమ్ అలాంటిది. బట్ ఇట్ ఈస్ అ హీరోస్ జర్నీ అట్ ద ఎండ్. మోర్ దెన్ సఫరింగ్, మీరు అన్నట్టు బాధ అవన్నీ ఉన్నా కూడా ఇట్ ఈస్ అ హీరోస్ జర్నీ. అట్ ద ఎండ్ ఒక ట్రయంఫ్ ఉంటుంది కథలో, హోప్ ఉంటుంది కథలో. ఇక మీద రాబోయే కొత్త ఐడియాస్కి ఒక పునాదిలా అవుతుంది. సో ఆ విధంగా చాలా థ్యాంక్ యూ. ప్రెస్ నుంచి, ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమకి అండ్ సపోర్ట్కి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి అభివృద్ధికై నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటామని టీటీడీ చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, గోదాదేవి, కులశేఖర్, ఆల్వార్ మార్గాలను బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ప్రారంభించారు. మొదట గోదాదేవి మార్గాన్ని ప్రారంభించిన తర్వాత వేద విద్యార్థులు, పండితులు, పెద్దలు ఎలక్ట్రిక్ వాహనాల్లో మంత్రోచ్చరణ సాగిస్తూ కులశేఖర్ ఆల్వార్ రోడ్డుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను నేతాజీ సుభాష్ చంద్రబోస్, మరోవైపు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురుల విగ్రహాలను, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచి చేస్తున్నప్పుడు విమర్శిస్తుంటే, కృంగ తీస్తుంటే మరింత పట్టుదలతో అభివృద్ధి కోసం తప్పిస్తూ ముందుకెళ్తూనే ఉంటామన్నారు. రాజకీయాల్లోకి అలా గాల్లో నుంచి రాలేదు మేము. ఉద్యమాలతో, ప్రజలతో మమేకమై ఊరు కోసం తప్పించే వారమని భూమన అన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లతో తిరుపతిలో మరో తిరుపతిని సృష్టించడం జరిగిందన్నారు. మొదట మాస్టర్ ప్లాన్ రోడ్ల గురించి భూమన అభినయ్ నాతో అన్నప్పుడు అది కుదిరే పని కాదులే అంటే, లేదు నేను చేసి చూపిస్తాను అని నాతో ఒప్పించి చిత్తశుద్ధితో భూమన అభినయ్ లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల మధ్యలో మా కుటుంబానికి 100 అంకణాలు కూడా లేవని మేము స్పష్టం చేస్తున్నామని తెలిపారు. మనం తిరుగుతున్న ఊరికి మంచి చేయాలనే తపనతో శ్రమిస్తున్న భూమన అభినయ్ని ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో అభినయ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికై ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి సాధించిన ఘనత అభినయ్దేనని, రానున్న కాలంలో అభినయ్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే తిరుపతి ఎన్నో రకాల అభివృద్ధి చెందుతుందన్నారు. సద్విమర్శను స్వీకరించడం, కువిమర్శ గొప్పగా స్వీకరించాలనో రెండవ దాన్ని అసలు లెక్కే చేయకూడదు. అలాంటి విమర్శలు ఎన్ని చేసుకున్నా మేము బెదిరేదేం లేదు. మళ్ళీ చెప్తున్నాను ఆ విషయాన్ని గురించి. తిరుపతి చాలా నిజంగా కూడా నాకు 55 ఏళ్లకు పైగా తిరుపతిలో ఉంటూ ఎంత ఆనందమో ఈ మధ్యకాలన. అదే స్వామిని దగ్గర నేను సేవ చేస్తున్నా, అంతకుముందు చేసినప్పుడు వచ్చినటువంటి తలపులన్నీ కూడా ఈరోజు రోడ్లలో ఇలాంటి పేర్లతో పరాంతక దేవి, సామవాయి, కులశేఖర ఆళ్వార్, గోదాదేవి మార్గము, వీర నరసింహదేవ యాదవరాయల మార్గము, తిరుమలనంబి మార్గము, ఇలాంటి మహానుభావులందరి పేర్లు, స్వామివారికి అనన్యమైనటువంటి సేవలు అందించినటువంటి దివ్య పురుషుల యొక్క పేర్లతో ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొని వచ్చే విధంగా తిరుపతికి
నేనేం నా పేరు పెట్టుకోవాలి, నా పేరు పెట్టుకుంటే ఉన్నాడు అడిగేవాడు ఉన్నారు, నా తమ్ముళ్ళు చెల్లెమ్మలంతా చేయంటారు. పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలాలలో సిఐలు రాఘవరెడ్డి శ్రీనివాసులు, ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, పోలీస్ సిబ్బంది బుధవారం కవాతు నిర్వహించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజలు నిర్భయంగా ఎలక్షన్లో పాల్గొని తమకు నచ్చిన వారికి ఓటు వేయొచ్చని తెలిపారు. కేంద్ర బలగాలు చేసిన కవాతు స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పుంగనూరు సిఐ మాట్లాడారు. టౌన్ అంతా రూట్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీనికి కారణం ఏమంటే ఎలక్షన్లు ఫేర్గా కండక్ట్ చేసేదానికి, ప్రజలకు మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడానికి ఆ ఉద్దేశంలో భాగంగా మొత్తం పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ముడియప్ప సర్కిల్ మీదుగా అట్లే ఈస్ట్పేట, తర్వాత కుమారవీధి జంక్షన్, తర్వాత కట్టకిందపాలెం, అట్లే మాస్క్, బ్రాహ్మణ వీధి, సెంట్రల్ లాడ్జు, సుబేదారు స్ట్రీటు, అలాగే బయ్యార స్ట్రీటు, దాని తర్వాత మళ్ళీ సెంట్రల్ లాడ్జ్ మీదుగా రాతి మసీదు, నాగపాలెం, ముడియప్ప సర్కిల్, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ టువర్డ్స్ మదనపల్లి రోడ్డు వరకు ఈరోజు పొంగనూరు పట్టణంలో రోడ్ మార్చ్ ఉంటుంది. దశాబ్ద కాలంగా మంగళం పరిధిలోని మిట్ట గాంధీపురం గ్రామ ప్రజలు శ్మశాన వాటిక లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహకారంతో శ్మశాన వాటిక నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని మంగళం వైసీపీ డివిజన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం మంగళం సెట్టిపల్లి మార్గంలో శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గ్రామ పెద్దలు యువతతో కలిసి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. దశాబ్దాల కళ నెరవేర్చిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధ్యక్షుడు భాస్కర్, గ్రామ పెద్దలు గురవయ్య, వెంకటముని, బాబు, మణి, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామానికి శ్మశానం సమస్య గత 70 ఏళ్ళుగా సమస్య అట్టే ఉంది. 7 రోజులు 6 రోజులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి చొరవ తీసుకొని ఒక 50 సెంట్లు శ్మశానానికి కేటాయించడం జరిగింది. స్థలమే కాకుండా 10 లక్షల రూపాయలు తుడా నిధులతో, 5 లక్షలు పంచాయతీతో, 15 లక్షల రూపాయలతో మట్టి ఫిల్లింగు, కాంపౌండ్ వాలు, బోరు షెడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి గాను పెట్టగాంతరం గ్రామస్తులు మోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ శ్మశాన సమస్య తీర్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలంపాట ద్వారా పంచాయతీకి 2,89,00,000 ఆదాయం లభించినట్లు డిఎల్పిఓ రూపారాణి తెలిపారు. బుధవారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో టూరిస్ట్ బస్టాండ్ బహిరంగ వేలంపాట జరిగింది. ఇందులో భాగంగా అధికారులు సర్కారు వారి పాట 2,80,00,000 రూపాయలు నిర్ణయించగా తిరుచానూరుకు చెందిన ధరణి అండ్ కో అత్యధికంగా కోట్ చేసి వేలంపాటని కైవసం చేసుకున్నారు. గతేడాది కంటే 34 లక్షల రూపాయల ఆదాయం లభించినట్లు డిఎల్పిఓ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని, చంద్రగిరి అభివృద్ధికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కట్టుబడి సాయశక్తులా కృషి చేసి అభివృద్ధి చేస్తున్నారని యువ నాయకుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. చంద్రగిరి మండలం శానంబట్ల, పిచ్చునాయుడుపల్లి, రాయలపురం, గంగుడుపల్లి, డోర్నకంబాల, చంద్రగిరి, రెడ్డివారిపల్లి, తొండవాడ గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేశారు. సీసీ రోడ్లు, రైతు భరోసా భవనాలు, తారు రోడ్లు, గ్రావెల్ రోడ్లు, హెల్త్ క్లినిక్లు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని అన్నారు. ప్రభుత్వం తుడా నిధులతో వందలాది సీసీ రోడ్లు నిర్మించామని అన్నారు. సచివాలయ భవనాలు, రైతు భరోసా భవనాలు, హెల్త్ క్లినిక్లు, ధ్యాన మందిరాలు, సమావేశ మందిరాలు నిర్మించి పంచాయతీ రూపురేఖలు మార్చామన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు పథకంతో పాఠశాలల్లో అత్యంత సుందరమైన భవనాలను నిర్మించామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు ద్వారా 19 రోజులకు గాను 1,13,03,666 రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే హుండీ కానుకలలో బంగారం 100 గ్రాములు, వెండి 670 గ్రాములు, గో సంరక్షణ ద్వారా 10,900 రూపాయలు, నిత్య అన్నదానం ద్వారా 32,666 రూపాయలు, ప్రచార రథం హుండీ ద్వారా 5,589 రూపాయలు, ఫారెన్ కరెన్సీ USA $70, కెనడా $210, సింగపూర్ 2, ఇంగ్లాండ్ 20 పౌండ్స్,
న్యూజిలాండ్ $60 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్లు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కులం, మతం, జాతి, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నట్లు తెలియజేశారు. అభివృద్ధిని మరింత పరుగులు పెట్టిస్తా, సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించేందుకు మీకోసం మీ మోహిత్గా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి రూరల్ మండలంలోని ముండ్లపూడి పంచాయతీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల పండుగ సాగింది. ముండ్లపూడి పంచాయతీలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి తుడా చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం లభించింది. పూలమాలలు, శాలువతో ముళ్లపూడి సర్పంచ్ సురేష్ రెడ్డి సత్కరించారు. మాజీ సర్పంచ్ కె వెంకటరమణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాక్టివిటీస్ ఓపెనింగ్ కి అంటే అభివృద్ధి మనం చేసిన అభివృద్ధి మనం ఓపెన్ చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ ఊర్లోకి రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే ఊర్లో 2019లో గడప గడప ఇల్లు తిరగడం జరిగింది. తిరిగినప్పుడు మెయిన్ రోడ్ నుంచి నాకు రోడ్ లేదు, చాలా కష్టంగా వచ్చేవాళ్ళం. కార్లు వచ్చినా కూడా, బైక్లు వచ్చినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంటర్నెట్లో చాలా డ్రైన్స్ లేవు, రోడ్ లేవు, చాలా సమస్యలు నాకు చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, ఏకాదశి నాడు నుంచి పౌర్ణమి వరకు జరగనున్నాయి. కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని పేర్కొన్న నగర మేయర్. ఆమె విగ్రహానికి పాలాభిషేకం చేసిన పలువురు నాయకులు. మే 10న రాష్ట్ర రాజధానిగా తిరుపతికి శంకుస్థాపన చేస్తామన్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన స్విమ్స్ అవుట్ సోర్సింగ్ నర్సులు. శ్రీవారిని దర్శించుకున్న గామి చిత్ర బృందం. సినిమాను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన హీరో విశ్వక్ సేన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.